तेरे बिन नामुमकिन सारा है हर दुआ में। ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ విధంగా డబుల్ లేయర్ ఎఫెక్ట్తో చాలా ఈజీగా జస్ట్ 1 క్లిక్లోనే ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు మీరు విఎన్ ఎడిటర్ యాప్లో. ఓకే, ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా మీరు ఇప్పుడు నేను ఇచ్చే టెంప్లెట్ తోటి ఈజీగా మీరు ఈ విధంగా డబుల్ లేయర్ వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు 2 సపరేట్ వీడియోస్ కూడా ఎడిట్ తీసుకోవచ్చు, లేదా మీరు ఒకే వీడియోని 2 టైమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీ టెంప్లెట్ని యూజ్ చేసుకోవాలంటే ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలి. దానికోసం పైన ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మీకు క్యూఆర్ కోడ్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో క్యూఆర్ కోడ్ నెంబర్ వచ్చేసి 36 అని ఉంటుంది. అక్కడ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, డౌన్లోడ్ అయినా చేసుకోండి. దెన్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకు వీడియో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దెన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి 2 వీడియో క్లిప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఒక క్లిప్ని యాడ్ చేసుకున్నాను. సో మీరు కావాలంటే ఇదే క్లిప్ని ఇంకోసారి యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇంకొక వీడియో క్లిప్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో నేను ఇంకొక వీడియో క్లిప్ని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. సో నేను అడిగితే 2 డిఫరెంట్ వీడియో క్లిప్ని యాడ్ చేసుకోండి మీరు ఇక్కడ. అండ్ యాడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ క్లిప్స్ని ఈ విధంగా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీరు ఈ క్లిప్ని ఇక్కడ సింపుల్గా క్రాప్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా దీన్ని క్రాప్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ విధంగా. ఓకే, ఈ రేంజ్లో క్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ విధంగా క్రాప్ చేసుకుంటే ఇది మనకు ఈ విధంగా కరెక్ట్గా వస్తుందన్నమాట, ఆ పైన వస్తుందన్నమాట. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా ఇందులో ఉండే వాల్యూమ్ ఈ విధంగా వాల్యూమ్ని మొత్తం మీరు 0 చేసుకోవచ్చు. సో సాంగ్ అనేది మనకు ఆటోమేటిక్గా వీడియోలోనే వచ్చేస్తుంది. సో సపరేట్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి వీడియో నేను ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా మనకు వీడియో అనేది వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మనకు ఈ వీడియోలో ఉండే సాంగ్ని యూజ్ చేసుకోండి. ఇది హిందీ సాంగ్ అయినప్పటికీ బాగా సెట్ అవుతుంది కాబట్టి దానిపైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ సో 1080p సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ అయితే 50 లేదా 60 సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.